హలో అండ్ వెల్కమ్ టు ఫెయిత్ అట్ హోమ్ అండ్ బియాండ్. ఒక షార్ట్ ఆనెస్ట్ క్రిస్టియన్ పాడ్కాస్ట్ ఇది. ఎవరి కొరకు? యవనస్తుల కొరకు, కుటుంబాల కొరకు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మన యొక్క దినదిన జీవితాన్ని కలిసేలాగిన, అనుసంధానమయ్యేలాగిన, మన యొక్క గృహాల్లో, మన యొక్క చదువుల్లో, మన యొక్క వర్క్స్లో, అదే రీతిగా మన యొక్క హృదయాల్లో ఉండేలాగిన ఈ యొక్క పాడ్కాస్ట్. కాబట్టి ఈ యొక్క పాడ్కాస్ట్ నువ్వు ఎక్కడి నుండి వింటున్నా సరే, దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడేలాగిన నా యొక్క ప్రార్థన. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఏంటంటే నిజమైన ప్రార్థన, అంటే ప్రేయర్ దట్ ఫీల్స్ రియల్. ఈ యొక్క ప్రార్థన, నిజమైనటువంటి ప్రార్థన అనగా ఏంటి? ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే, కొన్నిసార్లు ప్రార్థన చాలా ఆక్వర్డ్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఏం చెప్పాలో మనకు తెలియదు. చెప్పినటువంటి మాటే మరలా మనం రిపీట్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిజంగా వింటున్నాడా నా యొక్క ప్రార్థన అనేటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఈ యొక్క ప్రశ్న చాలా సింపుల్. ఏంటి ఈ యొక్క ప్రశ్న అంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము పొడిగా ఫీల్ అవుతున్నామా? ఆర్ వి ఫీలింగ్ డ్రై వెన్ వీఆర్ ప్రేయింగ్? ఆ యొక్క ప్రశ్నను కానీ మనము సమాధానము తేగలిగితే ఐ థింక్ వీ హ్యావ్ సాల్వ్ ద క్వశ్చన్. సో దానికి ఆ యొక్క ప్రశ్నకు మన సమాధానం దొరకాలంటే యెరెమీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఏమని చెప్తుందంటే దేవునికి వాక్యము, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును అనేటువంటి మాటను చూస్తున్నాం. కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. ఈ యొక్క మాటను కానీ మనం గమనించినట్లయితే దేవుడు ఎక్కడ కూడా నువ్వు నాకు పర్ఫెక్ట్గా ప్రార్థన చేయి, పర్ఫెక్ట్గా మొర్రపెట్టు అనేటువంటి మాట ఎక్కడ కూడా చూడలే. ఈ గడియలోనే నాకు ప్రార్థన చేస్తే నేను నీకు సమాధానం ఇస్తాను. చాలాసార్లు వింటూ ఉంటాం కదా, ఉదయాన్నే ఆయనకి మొర్రపెట్టు, లేకపోతే నిశ్శబ్దతలో ఆయనకి ప్రార్థన చేయి అనేటువంటి మాటలు వింటూ ఉంటాం. కానీ ఈ యొక్క మాటను చూసినట్లయితే ఆయన ఏమని అంటున్నాడంటే, నాకు మొర్రపెట్టుము అంటున్నాడు. అంతే. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అ పర్ఫార్మెన్స్, రాదర్ ఇట్ ఈస్ అ రిలేషన్షిప్. ప్రార్థన ఒక పర్ఫార్మెన్స్ కాదు, కానీ మనం ఆయనతో పెట్టుకునేటువంటి ఒక సంబంధము. యేసు ప్రభు తనకు తానే ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు, ఆయన ఏడుస్తూ ప్రార్థన చేశాడు, ఆయన ఎమోషనల్గా ప్రార్థన చేశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ నిజాయితీ అయినటువంటి ప్రార్థనలకు ఆయన సమాధానం ఇస్తాడు. నీ యొక్క ఇంప్రెసివ్ ప్రార్థనలకి ఆయన సమాధానం ఇవ్వడు. మనము ఒక విద్యార్థి ఎగ్జామ్ రాయకముందు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి మనం అనుకుందాం. ఆ యొక్క ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వడా అంటే ఇస్తాడు. ఒక తండ్రి లేకపోతే తల్లి వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల కొరకు వారు చింతిస్తూ ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఒక యవనస్తుడు తన యొక్క భవిష్యత్తు కొరకు ఆయన కన్ఫ్యూజ్ అవుతూ ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. ఆ యొక్క చిన్న చిన్న ప్రార్థనలు, బయటికి బహిరంగంగా గట్టిగా చెప్పలేనటువంటి ప్రార్థనలు, అవి ఎలాంటి ప్రార్థనలు అంటే, దేవా నేను అలసిపోయాను, లేకపోతే దేవా నాకు అర్థం కావట్లేదయ్యా, లేకపోతే దేవా నాకు కొంచెం సహాయం చేయవా అనేటువంటి ప్రార్థనలు. ఆ యొక్క ప్రార్థనలు చాలా నిజమైనటువంటి ప్రార్థనలు. దేవుడు ఆ యొక్క ప్రార్థనల ద్వారా నీకు చాలా సమీపస్తుడిగా మారుతాడు. గాడ్ బికమ్స్ నియర్ త్రూ దోస్ రియల్ ప్రేయర్స్. కాబట్టి ఒక 30 సెకండ్ల ప్రార్థనతో ద్వారా దేవుడు నీకు సమీపస్తుడిగా మారచ్చు. ఆ యొక్క చిన్న ప్రార్థన నీ యొక్క దినాన్ని మార్చొచ్చు. అ స్మాల్ ప్రేయర్ క్యాన్ చేంజ్ యువర్ డే. అందుకే ఒక ప్రశ్నను నీవు ప్రశ్నించుకోవాలి. నీవు దేవునికి నిజంగా ప్రార్థన చేసినటువంటి ఆఖరి ప్రార్థన ఎప్పుడు? వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ స్పోక్ ఆనెస్ట్లీ టు గాడ్? దేవా నీవు నాకు కావాలయ్యా అనేటువంటి చేసినటువంటి ప్రార్థన ఎప్పుడు? లేకపోతే బిల్డప్తో ప్రార్థన చేసావా? వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ ప్రేడ్ ఆనెస్ట్లీ? ఒకసారి ఆ యొక్క ప్రశ్నను నీవు రిఫ్లెక్ట్ చేసుకోవాలి అనేటువంటిది నా యొక్క ప్రార్థన. కాబట్టి ప్రార్థిద్దాం. దేవా నేను నీకు సమీపస్తుడిగా మారాలి అని మనము ఆయన్ని అడుగుదాం. దేవుడు మన యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థిద్దాం. దేవా మేము ఎలాగైతే ఉన్నామోనైనా అట్టి రీతిగా నీ యొద్దకు వస్తున్నాను. దేవా నిజాయితీతో, దేవా ఆనెస్ట్గానైనా ఎలా ప్రార్థన చేయాలో నీవు మాకు తెలియపరచవా? దేవా మా యొక్క బలహీనతలో నీవు మమ్మల్ని కలుసుకునేలాగిన మాకు సహాయపడయ్యా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అదే ఒక నిజాయితీ అయినటువంటి ప్రార్థన ఉండొచ్చు. అందుకే
ప్రతి ఎపిసోడ్ ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే ఈ యొక్క ఎపిసోడ్ని, ఈ యొక్క పాడ్కాస్ట్ని మీరు మీ యొక్క స్నేహితులతో, మీ యొక్క కుటుంబస్తులతో మీరు షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క కృప మీరు ఎక్కడైతే మీరు ఆయన అడుగుతారో అక్కడ దేవుని యొక్క కృప మీకు దొరుకుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం మరలా మనం కలుసుకున్నంత వరకు ఆయనతో మీరు క్లోజ్గా నడుచుకోనండి. ఆయన మీకు సమీపస్తుడిగా మారుతాడు. మీ యొక్క యథార్థమైనటువంటి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.